హలో డాక్టర్ హవ్య గారు, ఎలా ఉన్నారు? I'm good, Andy. Nice meeting you, Sahithy. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మరి ఈరోజు ఈసారి అక్టోబర్ దసరా దివాళీ కాకుండా వాట్ మేక్స్ అక్టోబర్ స్పెషల్? October in our field is a breast cancer awareness month. Why? Is because breast cancer is the most common cancer in India right now, and especially we are seeing increasing incidence of breast cancer in young women. I mean to say less than 50 years of age, we are seeing a lot of breast cancers. So creating awareness is become more important these days so that more people will know about it, try to detect this cancer early so that we can treat it better. She's saying that anyone, ఎవరికైనా రావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్. మరి హౌ అబౌట్ ఫ్యామిలీ అండి? ఎవరికైనా ఫ్యామిలీలో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? ఒకప్పుడు ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉంటేనే క్యాన్సర్స్ వస్తాయి, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉంటేనే క్యాన్సర్ వస్తుంది అని అనుకునేవాళ్ళం. బట్ నవ్ ఏ డేస్ young people without any significant family history also we are seeing breast cancers. But rightly, like you said, if someone in the family, ఎవరికైనా women ki in the family, like వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ సైడ్ కానీ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి, ఆడపిల్లలకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ రిస్క్ జనరల్ పాపులేషన్ కన్నా కొంచెం ఎక్కువ. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ కామన్గా 2 జీన్స్ ఉంటాయి, BRCA1 అండ్ BRCA2 అని. ఈ జీన్ పాజిటివిటీ కనుక మనం ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో చూస్తే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి వచ్చే ఛాన్స్ ఇస్ హయ్యర్. మరి మనకు వస్తుందా రాదా? హౌ డు వి నో అండ్ హౌ కెన్ వి బి కేర్ఫుల్ టు నో? వచ్చిన తర్వాత చేసే ట్రీట్మెంట్స్ కన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ క్యూర్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. సో హౌ డు వి ప్రివెంట్ ఇట్? ప్రివెన్షన్కి దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ ఆర్ దేర్ అండి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎట్ హోమ్. అది ఏదైతే మీరు ఇంట్లో మీ దగ్గర మీ కన్వీనియన్స్లో చేసుకోగలిగింది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఓకే, మోర్ దాన్ ద డాక్టర్ మీ బ్రెస్ట్ టిష్యూ ఎట్లా ఉంటుందో దాని టచ్, దాని ఫీల్, దాని లుక్స్ మీకే బాగా తెలుస్తాయి మోర్ దాన్ ద డాక్టర్. సో ఎవ్రీ గర్ల్ స్టార్టింగ్ ఫ్రమ్ 20 years of age, they should start examining their breast tissue at home. సో ఇఫ్ ఎనీ అబ్నార్మాలిటీ అన్నప్పుడు ఏంటంటే తన బ్రెస్ట్ టిష్యూ ముందు కన్నా ఇప్పుడు ఏమన్నా మార్పులు చెందినయా, దాంట్లో ఏమైనా తేడాలు తను నోటీస్ చేసిందా, ఆర్ బ్రెస్ట్ టిష్యూలో ఏమైనా గడ్డలలాగా కనపడ్డాయా, ఆర్ బ్రెస్ట్ పైన స్కిన్ ఉండేది ఏమైనా చేంజెస్ కనపడినాయా, ఆర్ నిప్పుల్ నుంచి డిశ్చార్జ్ లాగా ఏమైనా వచ్చిందా, ఇవన్నీ ఏమైనా చేంజెస్ ఉంటే అవి దే కెన్ బీ సిగ్నల్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇట్లాంటివి తను పికప్ చేసుకొని ఏదైనా అబ్నార్మాలిటీ అనిపిస్తే అప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి ఫర్దర్గా టెస్టులు చేయించుకోవటం వల్ల మనం పికప్ చేయొచ్చు. టిల్ డేట్ ఐ థాట్ ఇట్ వాజ్ ఓన్లీ ద టెక్స్చర్, బట్ మీరు చెప్పినట్టు కలర్ అవి కూడా దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. మరి ఇది ఎంత ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో? సో ఎవ్రీడే చూసుకోవాలి అంటే మనం వీఆర్ క్రియేటింగ్ ఏ పానిక్ సిచ్యువేషన్. ఓకే, సో వన్స్ ఎ మంత్ ఇస్ వాట్ వీ అడ్వైజ్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇది ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. సో బ్రెస్ట్ టిష్యూని కంప్లీట్గా యాజ్ ఎ హోల్, ఫస్ట్ థింగ్ ఇస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ లుక్ ఎట్ ద బ్రెస్ట్ టిష్యూ. ఓకే, ఎలా ఉన్నాయి, సైజ్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, నిప్పుల్ పొజిషన్ ఎలా ఉంది, అండ్ యూ నో హౌ ఇట్ ఈస్ 1 month బ్యాక్. సో దాన్ని బట్టి కంపారిజన్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా. నార్మల్గా బ్రెస్ట్ టిష్యూ ఒకదానికన్నా ఒకటి కొంచెం పెద్దగా ఉండటం, కొంచెం తక్కువగా ఉండటం అన్నది కామన్గా చూస్తాం, దట్ ఎసిమెట్రీ ఇన్ ద సైజ్. కానీ సడన్గా ఒక బ్రెస్ట్ టిష్యూ బాగా హ్యూజ్గా అయిపోవటము, లేకపోతే ఒక బ్రెస్ట్ టిష్యూ బాగా ష్రంకెన్ అయిపోవటము, ఇట్లా ఏమైనా చేంజెస్ ఉంటే దట్ ఈస్ ఎ వార్నింగ్ సైన్. సెకండ్ థింగ్ ఇస్ స్కిన్ ఆన్ ద బ్రెస్ట్ టిష్యూ. రొమ్ము పైన ఉండే స్కిన్, దాంట్లో ఏమన్నా రెడ్నెస్ ఉందా, లేకపోతే దాంట్లో ఏమన్నా మనం నారింజ తొక్కులాగా లేకపోతే ఆరెంజ్ తొక్కు ఏదైతే పక్కరింగ్ ఉంటుందో దాన్ని ప్యూడీ ఆరెంజ్ అపియరెన్స్ అంటాం, అట్లా ఏమన్నా నొక్కులుగా స్కిన్ ఏమన్నా ఉందా, లేకపోతే నిప్పుల్ ఏరియా ఏదైతే ఉందో అది సాఫ్ట్గా స్మూత్గా ఉండకుండా లోపలికి లాగేసినట్టు రిట్రాక్టెడ్ నిప్పుల్ అంటాం, ఇట్లా ఏమన్నా ఉందా మనం మిర్రర్లో చూసి అబ్జర్వ్ చేసినప్పుడు నోటీస్ చేయాలి. సెకండ్ థింగ్ ఇస్ యూ లై డౌన్ ఆన్ ద బెడ్ ఆర్ కెన్ స్టాండ్ ఆల్సో అండ్ ఎగ్జామిన్. బెడ్ మీద పడుకున్న తర్వాత ఒక చెయ్యి పెట్టుకొని బ్రెస్ట్ టిష్యూని టచ్ చేస్తూ ఎగ్జామిన్ చేసుకొని దాని లోపల ఏమైనా గడ్డల్లాగా ఏమైనా తగులుతున్నాయా, ఒకవేళ గడ్డలు ఉంటే ఏ సైజులో ఉన్నాయి. ఓకే, అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాకపోయినా ఒకవేళ అంతకుముందు ఉన్న గడ్డ సైజ్ ఏమైనా సడన్గా సైజ్ పెరిగిందా, ఓకే, ఆర్ గట్టిగా ఉండి చేతికి బాగా రాయిలాగా తగులుతున్నా, ఇట్లాంటి గడ్డలు ఏమన్నా ఉంటే ఎర్లీగా చెక్ చేయించుకోవటం బెటర్.
వన్స్ ఏ మంత్ ఇలా మిర్రర్ ముందు నుంచొని చెక్ చేసుకోవటము, పడుకొని 2 బ్రెస్ట్ టిష్యూస్ని చేత్తో టచ్ చేస్తూ ఎగ్జామిన్ చేసుకోవటం, ఇలాంటివి ఏమన్నా మనకి సైన్స్, వార్నింగ్ సైన్స్ ఏమైనా కనపడితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవటం అనేది ఉత్తమం. సో మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక వీటికి ఏమైనా టెస్ట్ ఉంటాయా, వాళ్ళు అంటే మెడికల్గా సైంటిఫిక్గా ఉంది అని మనకు చెప్పడానికి? ఫస్ట్ థింగ్, మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఇంటి దగ్గర చేసుకున్నాక సమ్ టైమ్స్ మీరు అతిగా ప్యానిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా కానీ చూసి ఇంట్లో డాక్టర్కి తెలిసినంత డీటెయిల్గా తెలియదు కాబట్టి ఫస్ట్ డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు బ్రెస్ట్. ఓకే, అది నిజంగానే మనం భయపడాల్సినది ఏమన్నా ఉంది అని అంటే అప్పుడు ఫర్దర్ టెస్ట్లకి డాక్టర్ అడ్వైస్ చేస్తారు. లేదు డాక్టర్ గారు చెక్ చేసిన తర్వాత ఇవి నార్మల్దే సైన్, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే మీకు చెప్తారు. వన్స్ డాక్టర్ సీస్ అండ్ ఇవాల్యుయేట్స్ యూ, అప్పుడు దే విల్ అడ్వైస్ an ultrasound scan or something called as mammography, which is a digital x-ray mammography. ఓకే, సో కొన్ని గడ్డలు మనకు అల్ట్రాసౌండ్లో బాగా కనపడతాయి, కొన్ని బ్రెస్ట్ టిష్యూలో ఉన్న అబ్నార్మాలిటీస్ మనకి ఎక్స్రే మ్యామోగ్రఫీలో బాగా కనపడతాయి. దాన్ని బట్టి అడ్వైస్ చేసి దాంట్లో ఏమన్నా కనుక లోపాలు కానీ ఏమన్నా తేడాలు కానీ కనపడితే దాన్ని బట్టి ఫర్దర్ టెస్టింగ్ ఉంటుంది. I've heard mammography is very very painful. చాలామంది భయపడి చేయించుకోరు అండి. సో ఇస్ ఇట్ రియలీ దట్ పెయిన్ఫుల్ లేకుంటే దాని మీద ఏమైనా డెవలప్మెంట్స్ అయ్యి ఇప్పుడు కొద్దిగా పెయిన్ ఫ్రీగా ఏమైనా ఉందా? సో కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ అన్న ఆప్షన్ అయితే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పెయిన్ ఫ్రీ. ఎస్, ఇట్ ఈస్, సమ్ పీపుల్ పర్సీవ్ ఇట్ యాజ్ అ డిస్కంఫర్ట్, అండ్ కొంతమందికి కొంచెం హెవీ బ్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి అది ఆ బ్రెస్ట్ టిష్యూ మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేయాలంటే వీ నీడ్ టు కంప్రెస్ ఇట్ ఇన్ బిట్వీన్ 2 plates. సో అలాంటప్పుడు ఎస్, సమ్ పీపుల్ పర్సీవ్ పెయిన్, బట్ ఇట్ ఈస్ వెరీ టెంపరరీ, అండ్ వన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత దే విల్ ఆల్ ఫీల్ బెటర్, బికాస్ టెస్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. If they're really feeling pain, we would advise them to take a painkiller after that, but it is a very temporary phenomenon. So is it safe and mammography frequent గా చేయించుకోవడం, ఎంత frequent గా చేయించుకోవాలి? ఓకే, mammography అన్నది అందరికీ చేయము. సో అల్ట్రాసౌండ్ ఇస్ వెరీ సేఫ్ టు డూ. ఇఫ్ మనం సస్పిషియస్ లీజన్స్ అనిపించినప్పుడు అల్ట్రాసౌండ్ ఎన్నిసార్లు చేసినా కానీ మనకి ఇట్ డజంట్ హార్మ్ అవర్ బాడీ ఇన్ ఎనీ వే. Whereas X-ray mammography, X-ray has pure radiation exposure ఉంటుంది కాబట్టి అందరికీ రొటీన్గా X-ray mammography అడ్వైజ్ చేయం. బట్ లైక్ యూ ఆస్క్డ్ ఎర్లియర్, ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ దేర్ అట్ హయ్యర్ రిస్క్ అని అనుకున్నప్పుడు మనం ఈ X-ray mammography అనేది కొంచెం ఎర్లీ ఏజ్ నుంచే మొదలు పెడతాం. ఫ్రమ్ 40 years of age, every 2 years we do something called as screening mammography. So guidelines keep changing. అమెరికన్ సొసైటీ ఒకళ్ళు, WHO వాళ్ళు ఒకళ్ళు అలా చెప్తూ ఉంటారు. బట్ కరెంట్లీ వాట్ వీఆర్ ఫాలోయింగ్ ఇస్ వన్స్ ఎవ్రీ 2 years, ఇఫ్ దే ఆర్ ఎట్ హై రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఇఫ్ దే ఆర్ ఎట్ ఎ లో రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, స్టార్టింగ్ ఫ్రమ్ 50 years of age, we advise screening mammography once every 2 years. Let's say obviously negative అయితే they probably go back home happy, but positive అయితే what is next for them? So once we notice any lesions on mammography, they're graded. So మనకి ఒక grading system ఉంటుంది. The kind of things we see on mammography దాన్ని బట్టి 1 to 6 అలా బైరాడ్స్ అన్నది ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని బట్టి we grade the lesion. ఇది కొంచెం మనకి క్యాన్సర్ టైప్ ఆఫ్ కణాలలాగా కనపడుతున్నాయి, అట్లా సస్పిషన్ ఎక్కువగా ఉంది అంటే వాట్ వి అడ్వైజ్ ఇస్ వి డూ అ బయాప్సీ. ఎక్కడైతే మనకి ఈ లీజన్ కనపడుతుందో అక్కడి నుంచి మన బయాప్సీ అన్నది తీసుకొని అది మనం మైక్రోస్కోప్ కింద పెథలాజికల్ ఎగ్జామినేషన్ అంటాము, వి డూ దట్. అది చేసిన తర్వాత విల్ నో వెదర్ ఆ టైప్ ఆఫ్ సెల్ ఏమన్నా మనకి క్యాన్సర్ సెల్గా మారిందా, క్యాన్సర్ సంబంధించిన కణాలు ఏమైనా ఎక్కువగా ఉన్నాయా, ఉంటే ఎంత, వాట్ టైప్ ఆఫ్ ఎ సెల్ ఇట్ ఈస్ అన్నది విల్ బీ ఏబుల్ టు లుక్ ఎట్ ఇట్ బెటర్. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం. సో మనకి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు హౌ హోప్ఫుల్ కెన్ వి బీ? ఓకే, యూజువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం ఇలా ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకొని స్టేజ్ 1, స్టేజ్ 2 టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మనం పికప్ చేయగలిగితే ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్టర్ దాట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఓకే, సో బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీస్ అని వచ్చినాయి. చాలామంది నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటే నేను నా బ్రెస్ట్ టిష్యూ మొత్తం తీసేసుకోవాలా, నాకు ఇంక తర్వాత ఫ్యూచర్లో హోప్ లేదా, ఇలా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఎర్లీ స్టేజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ కనుక మనం డిటెక్ట్ చేయగలిగితే అంతవరకే ఎక్కడైతే క్యాన్సర్ సెల్ ఉందో, ఎక్కడైతే ఆ గడ్డ ఉందో దాని చుట్టుపక్కల కొంత టిష్యూ కలిపి కన్జర్వేటివ్ సర్జరీస్ అని వీఆర్ డూయింగ్ ఇట్ అ లాట్ మోర్. అండ్ మనకు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ టార్గెటెడ్ థెరపీస్. అంటే ఆ కణం ఏ టైప్ది, ఆ కణం ఏ టైప్ ఆఫ్ కీమోథెరపీకి రేడియేషన్కి రెస్పాండ్ అవుతుంది, ఇట్లాంటివి మనకి ఇంకా బాగా డెవలప్మెంట్స్ వచ్చాయి. దాన్ని బట్టి టార్గెటెడ్ థెరపీస్ ఇవ్వటం వల్ల కూడా
బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవల్ రేట్ అనేది హ్యాస్ ఇంప్రూవ్డ్ ఎ లాట్, ఎస్పెషల్లీ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. లేట్ స్టేజెస్లో కూడా నవడేస్ వీఆర్ సీయింగ్ గుడ్ రెస్పాన్స్. సో వీవ్ సీన్ దట్ a lot of film stars, popular హాలీవుడ్లో కూడా, దట్ వన్స్ వాళ్ళు జీన్ టెస్ట్ చేసుకొని వచ్చే ఆస్కారం ఉంది అన్నప్పుడు దే కొద్దిగా రాడికల్గా దే గెట్ మొత్తం కంప్లీట్ మ్యాసెక్టమీ చేయడము, లేకుంటే ఓవరీస్ యూట్రస్ అంతా తీసేయడము అలా చేస్తున్నారు కదా. వాట్ వుడ్ యూ సజెస్ట్? ఎస్, కరెక్ట్ పాయింట్ అడిగారండి. జీన్ టెస్టింగ్, సో జెనెటిక్ కౌన్సిలింగ్ అన్నది వీ డెఫినెట్లీ గివ్ ఫర్ ఎనీవన్ హూ ఈస్ సీకింగ్ ఫర్ ఇట్. ఓకే, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అంటే చాలా మంది దే గెట్ యాంగ్షియస్, దే వాంట్ టు నో వాళ్ళ రిస్క్ ఏంటి అని. సో దట్స్ వెన్ వీ గివ్ అ డీటెయిల్డ్ జెనెటిక్ కౌన్సిలింగ్ దట్ ఇఫ్ ద జీన్ టెస్ట్ పాజిటివ్, వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్. ఎవరికి 100% రిస్క్ దట్ జీన్ పాజిటివ్ ఉంటే మీకు 100% ఛాన్స్ దట్ యూ గెట్ క్యాన్సర్ అని ఎవరికి ఉండదు. సో బట్ ద పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ ఈస్ వెరీ హై. సో దాన్ని బట్టి వాట్ ఆర్ దే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది కౌన్సిల్ చేసి వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇట్ అన్నది డీటెయిల్డ్గా కౌన్సిలింగ్ ఇస్తాం. వన్స్ కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా ఇఫ్ ద పేషెంట్ ఫీల్స్ దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్, ఇట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్. Some people, ideally what we would say is directly going for surgery is not ideal for a first step, even though it is a personal choice. But if you ask me, going for screening mammograms instead, so that if any changes are happening, we can pick it up early and intervene. So depending on the stage, how long treatment untundi అని మనకి ఏమైనా చెప్పగలుగుతారా? Like I said, early stage breast disease, that is stage 1 and stage 2, and different మన pathological types ఉంటాయి. దాంట్లో there are some good cancers and there are some bad varieties that I can talk about. సో అట్లాంటివి ఏమన్నా మనకి ఎర్లీ స్టేజ్లో పికప్ చేస్తే జస్ట్ వన్ సర్జరీ కెన్ బి అ డెఫినెటివ్ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ అడిషనల్ ట్రీట్మెంట్, అడ్జువెంట్ థెరపీస్ అంటాం. వెరస్ లేట్ స్టేజెస్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి, ఆర్ కొన్ని క్యాన్సర్స్ బ్యాడ్ హిస్టోపెథలాజికల్ టైప్స్ ఉంటాయి. అట్లాంటివి ఉన్న తర్వాత సర్జరీ తర్వాత దే మే నీడ్ అ లాంగ్ టర్మ్ లైక్ కీమోథెరపీ, రేడియోథెరపీ అలాంటివి అవసరం ఉంటుంది. కొంతమందికి ఇట్ లాస్ట్ ఫర్ 6 to 8 weeks, కొంతమందికి మేబీ లాంగర్. ఆర్ మనకి డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటే క్యాన్సర్ అన్నది బాడీలో వేరే వేరే ఆర్గన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యి లంగ్స్కి, బ్రెయిన్కి అలా మెటాస్టాసిస్ అన్నది అయితే కనుక, సో సమ్ టైమ్స్ వాట్ వీ గివ్ ఎస్ పాలియేటివ్ కీమోథెరపీ అంటాం టు మేక్ దేర్ లైఫ్ కొంచెం కంఫర్టబుల్గా ఉండటానికి. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ద టైప్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ ద క్యాన్సర్ దట్ దే హ్యావ్, ట్రీట్మెంట్ మొడాలిటీస్, ట్రీట్మెంట్ డ్యూరేషన్ అన్నీ వేరీ అవుతూ ఉంటాయి. సో మీరు చెప్పినట్టు ఈ పాలియేటివ్ కేర్ ఇస్ ఇట్ కామన్ ఫర్ ఎల్డర్లీ ఉమెన్, అంటే కొద్దిగా 80s, 70s బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే వుడ్ యూ సజెస్ట్ దిస్ మోర్ దెన్ కీమో? It depends on varied factors and not just the age is just one of the factors, not just age, the general condition of the patient and how they are tolerating the chemotherapy, or if they have any comorbid conditions. While already general condition is very very poor ante, then they may not be a fit candidate for a regular chemotherapy. So we will assess the patient as a whole and then take a decision. So finally, is there anything that we can do Yes, to to make sure that we don't fall prey to cancer? So if you ask me, is there any way to prevent breast cancer, that is in your hands. Yes, lifestyle changes. So eating, why breast cancer incidence is increasing among younger population nowadays is because of the unhealthy lifestyle that we are having nowadays. So the food we are eating, the more junk food, processed food, canned food, and eating less and less of a healthy diet, I think probably this also forms one of the causes why these cancers are increasing in incidence. So try to eat healthy, okay, include lots of fruits and vegetables in your diet, and make sure that you avoid smoking and decrease alcohol and consumption, okay. So and increase antioxidant rich diet like vitamin C and vitamin E rich diet, so that these are few things that are in our hands that we can take care and change our habits to one step towards avoiding cancer. Yeah. Having said that, one take home message, if you ask me, that you need to know and if our audience needs to know, it's like self breast examination is a must, okay. And if you notice any early warning signs, and don't neglect and see your doctor. Thanks for all the valuable advice. And I feel it's more for me than for the audience. If not everyone, I shall certainly follow your advice. Thank you. Thank you.